మీ పేరేంటమ్మా? మార్తమ్మ. మీకు పెన్షన్ వస్తుందా? వస్తుంది. ఎంత వస్తుందమ్మా పెన్షన్? 3000 రూపాయలు వస్తుంది. పెన్షన్ వస్తుంది. ఎన్నో తారీఖు వస్తుంది పెన్షన్? 1st తారీఖే వస్తున్నాం. ఇప్పుడు ఎన్నో తారీఖు వస్తుంది? 2 నెలలుగా. 2 నెలల నుంచి పోయిన నెల 5వ తారీఖున 4వ తారీఖున వచ్చింది. ఈ నెలలో మరి 1st తారీఖు కూడా ఇంతవరకు రాలా. అంతకుముందు 1వ తారీఖు వచ్చేది. 1వ తారీఖు వచ్చేది. అంతకుముందు ఎలా వచ్చేది? వాలంటీర్ తీసుకొచ్చి ఇంటికాడ ఇచ్చేది. మరి ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు ఎలా ఉందంటే 2 నెలల నుంచి కొత్త ఇబ్బందులు పడుతున్నాం. పంచాయత్ ఆఫీస్ కాడికి వెళ్ళి మేము తీసుకోవాలంటే వెళ్ళే వాళ్ళు ఉంటారు, వెళ్ళని వాళ్ళు ఉంటారు, వెళ్ళలేకపోతున్నారు. ఈ ఎండలకు ఒకటి వెళ్ళలేకపోతున్నారు. వాలంటీర్లు ఉంటేనే మంచిది అనుకుంటున్నాం మేము. ముందర వాలంటీర్లు మానేయక ముందు ఇంటికి వచ్చే ఇచ్చేవాళ్ళు. ఉదయాన్నే 6-7 అప్పుడు కల్లా 8-9 ఇచ్చేసేవాళ్ళు. అందరూ ఇంటింటి తిరిగి వాళ్ళే ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు మాత్రం 2 నెలల నుంచి కొత్త ఇబ్బందులు పడుతున్నాం. మరి ఈ నెల అకౌంట్ లో వేస్తాం అన్నారు కదా, మీకు అకౌంట్ ఉందా? ఉంది కానీ మరి ఇప్పుడు వేస్తారు ఇంతవరకు. మరి ఇవాళేమో సెలవు అన్నారు. మరి అకౌంట్ లో వేస్తే మరి మీరు బ్యాంక్ వెళ్ళి తెచ్చుకోవాలి. వెళ్ళాలి, తప్పదు. పక్క ఊరికి వెళ్ళాలా? అకౌంట్లు బట్టి దూరం వెళ్ళాలి. దూరమే వెళ్ళాలి. మరి ఎండకి వెళ్ళగలుగుతారా మీరు? చేసేదేమో ఇబ్బందులు పడకుండా వెళ్ళాలి. కోళ్ళ మీద కొడుకుల మీద మరి మేము ఆధారపడకుండా ఏ ముందు బిళ్ళలకు మనకు వస్తాయి. మీ జీవనాధారానికి పెన్షన్ డబ్బులు అనేవి ఉపయోగపడుతున్నాయి. అవును. మరి గత ప్రభుత్వం బాగుందా లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం బాగుందా? జగన్ ప్రభుత్వమే బాగుందమ్మా. పెన్షన్ ఇచ్చే విధానానికి తేడాలు ఏంటంటారు? తేడాలంటే అతను ఇచ్చినప్పుడు అటు వెళ్ళి పంచాయత్ ఆఫీస్కి వెళ్ళి లైన్లో నిలబడి గంటలు తెచ్చుకునేవాళ్ళం. ఇప్పుడు జగన్ అన్న వచ్చినాక ఇంటికి వచ్చి తలుపు కొట్టి ఇస్తున్నారు. 2024 ఎలక్షన్ తర్వాత నేను అధికారంలోకి వస్తే 4000 ఇస్తాను, వాలంటీర్లు అలాగే ఉంచుతాను, 10,000 ఇస్తాను అలాగే జీతం అంటున్నారు. మరి ఆడి బూడిది ఏమి ఇవ్వడు, చెప్పింది అసలు చెయ్యడు, ఏది చేయడు. జగన్ అన్న ఏదో ఇస్తున్నాడని ఏదో రేపు పెడితే 4000 ఎడ తెచ్చిస్తాడు, ఎవరి సొమ్ము ఇస్తాడు? ఆయన సొమ్ము అని ఇస్తున్నాడు? ఇవ్వడు. మాటలు చెప్పటం గెలుస్తాడు, అవకాడ పోతాడు అంతే. అంటే 4000 ఇస్తా అంటున్నారు కదా, ఈ ప్రభుత్వం ఇప్పుడు 3000 ఇస్తుంది కదా, 4000 ఇస్తాను నేను వచ్చిన దగ్గర నుంచి అంటున్నాడు. మాట అన్న మాట ఇప్పుడు ఏమి చేయలేదు. మరి ఇదివరకు చేయలే. 15 సంవత్సరాలు చేశాడు. చేసినప్పుడు ఏం చేశాడు? ఎవరికి ఏం మేలు చేశాడు? ఆడవాళ్ళకు 10,000 రూపాయలు ఇస్తాం ఏమి లేదు. ఆఖరికి జగన్ అన్న ఎక్కేటప్పుడు పసుపు పొంకాలు అనేసాడు, 10,000 అనేసాడు. కొంతమందికి పడ్డాయి, కొంతమందికి పడలేదు కూడా. ఇవి అంతే, అంతకు మించి ఏమి లేదు. ఇవ్వడు. చెప్పిని చెయ్యడు, ఇవ్వడు. జగన్మోహన్ రెడ్డి గారు ఏమంటారు మరి? చెప్పిని చేస్తున్నాడు. చేయబట్టే మరి ఈ రోజు 3000 రూపాయలు మేము పింఛన్ తీసుకుంటున్నాం. మాకు మరి అన్ని వస్తున్నాయి. మా మనోడు చదువుకున్నాడు. 13,000 రూపాయలు 15,000 పడతాయి సంవత్సరానికి. వచ్చి ఒక పిల్లడికి పడతానేమో డబ్బులు వస్తున్నాయి, అన్ని అందుతున్నాయి. మరి మీకు సంక్షేమ పథకాలకు అర్హులు అయితే పెట్టుకోవడానికి మీరు వెళ్ళాల్సి వస్తుందా? వాలంటీర్లే వచ్చి 10 పలానా చోటకి రండి, పలానా చోట ఇదిగో మేము ఇస్తామని. ఆఖరికి మా ఆయన కళ్ళజోడుతో సహా కళ్ళజోడుతో సహా చూపించాడు. కళ్ళు పరీక్ష ఉచితంగా చేయించారు. కళ్ళజోడు కూడా ఇచ్చారు మా ఆయనకి. దేవుడి దయలో బాగానే ఉంది. ఆయన ప్రభుత్వం మాకు బాగానే ఉంది. మరి ముందు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో అయితే మీరు పెన్షన్ అక్కడికి వెళ్ళి పెన్షన్ ఆడకెళ్ళి పంచాయత్ ఆఫీస్ కాడికి. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చినాక వాలంటీర్లు ఇంటికి వచ్చి ఏ ప్రభుత్వం నచ్చిందంటారు? మాకు జగన్ గారిదే బాగుంది. ఇంటికి వచ్చేవడమే బాగుంది. మరి 2024 ఎలక్షన్ తర్వాత ఏ ప్రభుత్వం రావాలనుకుంటున్నారు? మేము జగన్ గారే రావాలనుకుంటున్నాం. అది సంగతి.